గత వైసీపీ పాలనతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అంధకారంలోకి వెళ్లిందని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ తిరిగి పారిశ్రామిక రంగానికి ప్రాణం పోయటానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని అన్నారు. దావోస్ పర్యటనతో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అమోఘమని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కాగా జగన్ 5 ఏళ్లలో తీసుకురాలేని పెట్టుబడులు 7 నెలల కాలంలో సీఎం తీసుకురావడం ఆర్చనీయమని కొనియాడారు. ప్రతి పారిశ్రామికవేత్తను కలిసి రాష్ట్ర ప్రగతిని గురించి వివరించడమే కాకుండా దేశంలోనే పెట్టుబడులు ఆకర్షించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కృషి చాలా అభినందనీయం. మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వంలో ఈ రకంగా ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకు చేయూతనిచ్చేదానికి మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ విధంగా కృషి చేస్తుందనే విషయం ప్రజలందరూ గమనించాలి. గత 5 ఏళ్లలో చేసిన పొరపాటు ఈ పొద్దుటికి చిన్నపిల్లలు గంజాయి తాగి పట్టుబడతానే ఉన్నారు. పొరపాటు జరిగిపోయింది, కానీ మీరు సరిదిద్దుకున్నారు. కానీ గతంలో చేసిన పొరపాటును మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దండి. ఈ ప్రభుత్వం చేసే మంచిని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోవాలి ప్రజలంతా. ఇదంతా గత 5 సంవత్సరాల ఫలితంగా ఈరోజు యువత గంజాయి మత్తులో పట్టుబడి కేసులు పెట్టించుకునే పరిస్థితికి వచ్చింది, నేరాలు చేసే పరిస్థితికి వచ్చినారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది రాష్ట్రంలో. అదే ఇప్పుడు ఈ 8 నెలల్లో ఇప్పటికే 5 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఇంకా దాదాపుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన మనం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినామో ఆ దిశగా మనం అడుగులు వేస్తున్నాం.